ఇది మా ఊరండి. రాములు గ్రామంలో మేము ఉన్న వైఎస్ఆర్ కాలనీలో. మొన్న తీసింది తూర్పుగోదావరి జిల్లా మా అన్నయ్య ఇంటి తీసామండి. బెల్లంపూడిలో. ఇదైతే మా కోమర్లో తీస్తున్నాం వీడియో. మా ఊరంతలకు కూడా ప్రత్యేకంగా పచ్చగా వెలుగు ఉంటుందండి. చూడండి చేలు ఎలా ఉన్నాయి. నేను రాత్రి అయితే తీసేసిందండి గాలి విపరీతంగా గాలి వేసింది, తుఫాను గాలి. చూసారుగా మబ్బు ఇంకా విపరీతంగా ఉంది. మేము వెళ్ళి కాలగొట్టండి. అది మొన్న చీకటి మొట్టలు చూపెట్టాను కదా, ఇప్పుడు ఎలుగుండగా చూపెడుతున్నాం మీకు. ఇక్కడి నుంచి లైట్లు ఉన్నాయి. ఈ తమ్మం కానించి లైట్లు ఉన్నాయి. ఇంకా చూసారు కదా, మనుషులు జాగ్రత్త పడతా వస్తున్నారు. మనుషులు మెల్లిగా 2 కిలోమీటర్లు కూడా జాగ్రత్త పడతా వెళ్ళాలి. కాలగొట్టి ఊళ్ళోకి 2 కిలోమీటర్లు, అంత దూరం ఉంటుంది. చుట్టూరు పచ్చని మెలుగండి. జూమ్ చేసిన వాళ్ళు మీ దగ్గరగా ఉంటుంది. మామూలుగా అయితే ఇంత దూరం ఉంటుందండి మేము ఉండే ప్రదేశం. అన్నీ రోడ్డు కానీ ఏమి ఉండదు. ఒక మనిషి వస్తున్నారు చూసారు కదా, క్యాటీ కానీ జిమ్ చేస్తున్నాను. చూడండి మనిషి వెళ్తున్నారు. చెట్లు మూల మీకు అంతలేదు, ఎంతవరకు ఉంటుందండి. వెళ్ళిగా కాలగొట్టంటే వెళ్ళాలి. మన చీకటి మూటలు నైట్ ఇట్టాం కదా, మీకు ఇబ్బంది కలిగి ఉంటుంది చూస్తాకే. ఇప్పుడు పట్టాలని చూస్తారని ఇది మేము పెడుతున్నాను. రాత్రి అయితే బీభత్సం గాలని విపరీతంగా ఉంది. చూడండి పామూరు అనేది ఇలా ఉంటుంది. ప్రకృతిలో మా ఊర్లో ఉంటామండి. చాలా మయంగా ఇల్లు అన్నమాట అండి. చాలా ఎంత లెక్క ఉన్నా అంత పచ్చని చేయనండి మాకు. చుట్టూరు చీలే. మీకు మారమ్మ జాతర ఇట్టాం కదండి, మారమ్మ జాతరకి గుడి అనేది ఉండే గుడి, అమ్మవారి గుడి అండి. ఊరు గ్రామదాత మారమ్మ. గోడగా పడుతుంది మీకు. అంత దూరం గుడికి మాకు, అంత దూరం. ఇలా తిరగేసి ఇలా ఎలా చేద్దాం ఊరికాంచి. ఊరికే మాకు అంత దూరం ఉంటుంది అన్నమాట. గుడి అయినా సరే ఊరైనా సరే అంత దూరం. మేము ఉన్నంతా పచ్చని శైలిలో ఉంటామన్నమాట. చాలా మయంగా ఉన్న ఇల్లు ఇవన్నీ. ఉన్న ఇల్లు అని మొత్తం కట్టుకునే కొత్తగా ఇల్లు అయినాయి మట్టుకి ఇవ్వండి. ఇవి కూడా కొంతమంది రోడ్డు లేక అద్దెలకి వెళ్ళిపోరండి. వాళ్ళు అద్దెంట్లో ఉంటున్నారు, అద్దెంట్లోకి వెళ్ళిపోరన్నమాట అండి. ఉన్నది 6 ఇల్లు ఉన్నామండి మొత్తం. అద్దెలు కట్టుకోలేక ఇంక ఇక్కడ ఆగిపోయాము. ఇక్కడ నుంచే పల్లెకి వెళ్తున్నాం. 2 కిలోమీటర్లు నడిచి. పిల్లల్ని పెట్టాను కదండి మొన్న ఫోటో వీడియో పెట్టాను కదా, ఆ వీడియో కూడా దీంట్లోదండి. అంతా 2 కిలోమీటర్లు కూడా మట్టి రోడ్డు మీద వెళ్తున్నారు స్కూల్కి. కోడలు వెళ్తుందండి పిల్ల. కుర్రోడైతే ఉల్లూరు వెళ్తాడు. ఇంక లెక్కలు ఇవన్నీ అయిన ఇల్లు, కొన్ని ఏమో అవలైన ఇల్లు ఉన్నాయండి. బేస్మెంట్ కట్టిన ఇల్లు అన్నమాట అండి మేము ఉండేది. ఇంత ప్రకృతిగా ఇంత చేర్చుకోండి అన్నమాట. గాలి ఎంత విపరీతంగా వస్తుంది చూసారా, మనిషిని స్టేషన్లో గాలి వస్తుంది. రాత్రి అయితే ఇంకా బీవచ్చు అండి. ఆగలేకపోయి ఇంట్లో గోడలు బదలు కొట్టేసినట్టు అయిపోయింది, అంత గాలి అయింది. అది కానీ చేలు, పచ్చని చేలు ఉరిగిపోయి ఆడుతున్నాయండి.
ఇలాగే విపరీతంగా ఉండడం అయితే చాలా ఇబ్బంది అవుద్ది జనానికి ఏంటి, రైతులకి ఏంటి, అందరికీ ఇబ్బంది అండి. ఇలా కానీ 2 రోజులు ఉంటాయి. మబ్బుకి రావడం పట్టేసింది. ఇలా తెల్లారి పొద్దున్నే తీస్తున్నమాట అనేది ఇది. రాత్రి తీద్దాం అనుకున్నాం. రాత్రి అయితే చీకటి మాట మీకు అంతలే కదండి. అందువల్ల మీకు అతను మా ఇంటి చుట్టూరే తీసానండి ఇది వీడియో. ఎక్కడికి వెళ్ళి చేయలేదు వీడియో, మా ఇంటి చుట్టూరని తీసి పెడుతున్నమాట వీడియో. ప్రకృతి మన స్వేచ్ఛ అవ్వాలి కానీ మనం చేసేదే ఉందండి. మా ఇంటి చుట్టూ తిరిగి పెడుతున్నమాట. చుట్టూ తీసానమాట మీకు వీడియో. రోడ్డు మీద అన్ని నీళ్ళు ఉంటాయండి మాకు. రోడ్డు అంటే కానీ నీళ్ళు ఉంటాయి అనుకొస్తే. నీళ్ళు కాపాడుతుందండి చూడండి. ఇక మనుషులు నడితే కూడా రోడ్డు అంటే నీళ్ళు అన్నీ ఉంటాయి. జిమ్ చేసి పెట్టిన వల్ల మీకు అన్నీ ఇంత లెక్క లైట్లు ఉంటాయండి చుట్టూరే. మా ఇంటి చుట్టూరే ఇంత లెక్క మేము ఉండే చుట్టూరే నీళ్ళు లైట్లు ఉంటాయి. ఊళ్ళోకి అయితే లైట్లు ఉండవు. లైట్లు ఉండవు, రోడ్డు లేదు, ఏం లేదండి. ఈ జారీ వాళ్ళ మీద వెళ్తామండి మేము. పడతలు పిల్లలు స్కూల్కి కూడా హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకుని అలాగే వెళ్ళిపోతామండి. బ్యాగులు పుస్తకాలు పెట్టుకుని అలాగే వెళ్తారు మా వాళ్ళు. మీ ఊరు ఇలా ఉంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టండి. ఉంటా బ్రదరు, సిస్టర్లు అందరికీ.